కీర్తి సురేష్ యాజ్ సావిత్రి మహానటిగా ఎలా ఎంపికైంది? 'మహానటి' సినిమాకి తగిన సావిత్రి గారి పాత్ర కోసం ఓ సరియైన నటిని వెతకడం దర్శకుడు నాగ అశ్విన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్తులకు పెద్ద సవాల్‌గా మారింది. అప్పుడు నాగి అనుకోకుండా వాట్సాప్‌లో కీర్తి సురేష్ పేరు పంపాడు. కానీ ఆమె అప్పటికి 'రైల్ శైలజ' లాంటి సినిమాల్లోనూ నటించింది. సావిత్రి గారిలా భావించడం భరించగలదా అన్న సందేహం అందరిలో నెలకొంది. కానీ నాగి మాత్రం కీర్తిపై నమ్మకంగా ఉండి 'రైల్' సినిమా కొన్ని క్లిప్స్ చూపించి ఆమె నటనను రుజువు చేశాడు. అప్పుడే నిర్ణయం తీసుకున్నారు టేక్ టెస్ట్ చేయాలని. 'బజార్' లుక్ ట్రై చేయాలా? లేక 'దేవదాసు' లుక్? చివరకు 'దేవదాసు' లుక్ ఎంపికైంది. కీర్తి సావిత్రి గారి మేకప్ గెటప్‌లో లోపల అడుగుపెట్టగానే అందరూ ఒక్కసారిగా షాక్. 'సావిత్రి గారు తిరిగి వచ్చారా?' అనేంతలా ఆమె భిన్నంగా కనిపించారు. ఆ క్షణమే 'మహానటి'కి లెజెండరీ హీరోయిన్ దొరికింది. సినిమా బ్లాక్ బస్టర్. 'కీర్తి సురేష్‌కి' నేషనల్ అవార్డు వచ్చి ఆమె తెలుగు చలనచిత్ర సీమలో ఒక గుర్తుండిపోయే నటిగా నిలిచిపోయింది. అనుకోని నిర్ణయాలే చరిత్ర సృష్టిస్తాయి.